ప్రస్తుతం మనం విజయవాడ ప్రకాశం బ్యారేజ్ వద్ద ఉన్నాము. ప్రకాశం బ్యారేజ్ వద్ద అయితే ప్రస్తుతం నీటి మట్టం చూసుకున్నట్లయితే రోజు రోజుకు కూడా తగ్గిపోతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. యాక్చువల్గా ప్రకాశం బ్యారేజీలో 3 టీఎంసీలకు పైగా కూడా నీళ్ళు అనేది ఇక్కడ స్టోరేజ్ అనేది ఉండాల్సి ఉంది. కానీ ప్రస్తుతం చూసుకున్నట్లయితే 2 టీఎంసీలకు పైన మాత్రమే మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కనుక మనం చూసుకున్నట్లయితే ఎండల తీవ్రత అనేది చాలా ఎక్కువగా ఉంది. సో ఈ నేపథ్యంలో నీటి నిల్వల పైన కూడా దాని ప్రభావం పడుతుందని చెప్పుకోవాలి. మనకి యాక్చువల్గా ఇక్కడికి ప్రకాశం బ్యారేజీకి మొత్తం కూడా పులిచింతల నుంచి ఇక్కడికి నీళ్ళు అనేది వస్తూ ఉంటాయి. కానీ పులిచింతల్లోనే అక్కడ ఇన్ఫ్లో లేదు, అవుట్ఫ్లో కూడా లేకపోయిన నేపథ్యంలో ప్రకాశం బ్యారేజీ నీటి మట్టం మీద దాని ప్రభావం పడుతూ ఉంది. ప్రస్తుతం చూసుకున్నట్లయితే 2 టీఎంసీలకు పైన మాత్రమే ప్రకాశం బ్యారేజ్ వద్ద నీటి నిల్వలు ఉన్నాయి. ప్రతిసారి కూడా 5 కాలువలకు ప్రకాశం బ్యారేజీ నుంచి ఇటు బందర్ కాలువ, ఏలూరు కాలువ, రైవస్ కాలువ ఈ 3 కాలువలకు కూడా నీటిని ఇక్కడి నుంచి విడుదల చేస్తూ ఉంటారు. దీంతోపాటు గుంటూరు, తెనాలి కాలువలకు కూడా ఇక్కడి నుంచి మంచినీటికి ఆ కాలువల నుంచి అయితే వెళ్తూ ఉంటాయి. ప్రస్తుతం చూసుకున్నట్లయితే నీటి నిల్వలు కొంచెం తక్కువగా ఉన్న నేపథ్యంలో ఇటు బందర్ కాలువ, ఏలూరు కాలువ, రైవస్ కాలువ ఈ 3 కాలువలకైతే ప్రస్తుతాన్ని నీటిని పంపించడాన్ని ఆపివేశారు. ఓన్లీ ఇటు గుంటూరు, ఇటు తెనాలి కాలువకు మాత్రమే ఇక్కడ నుంచి అయితే నీటిని పంపించడం జరుగుతుంది. అది కూడా మంచినీటికి సంబంధించి మాత్రమే. ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఉండవలసినటువంటి నీటి సామర్థ్యం కంటే కూడా నీటి నిల్వలు ఇక్కడ చాలా తక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. మనం చూడొచ్చు, అక్కడ మీటర్ కూడా పెట్టడం జరిగింది. ఆ మీటర్ మీద కూడా మనం చూసుకున్నట్లయితే 3 టీఎంసీలు పైన ఇక్కడ ఎప్పుడు కూడా నీళ్ళు అనేది నిల్వ ఉంటాయి. గత సంవత్సరం చూసుకున్నట్లయితే నిరంతరం మనకి చూసుకుంటే మొత్తం 5 కాలువలకు కూడా సమ్మర్లో కూడా నీటిని అయితే విడుదల చేశారు. కానీ ఇప్పుడు నీటి మట్టం కాస్త తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో 3 కాలువలకు నీటి సరఫరాను ఆపివేసి కేవలం 2 కాలువలకు మాత్రమే ఇక్కడి నుంచి అయితే నీటిని పంపించడం జరుగుతుంది. అయితే ఇప్పటికే అండమాన్ నికోబార్ దీవులను ఋతుపవనాలు తాకిన నేపథ్యంలో అక్కడ నుంచి కేరళకి రావడానికి ఒక 15 రోజుల పైన సమయం పడుతుంది. అక్కడి నుంచి మనకి ఏపీ ఇటువైపు రావడానికి, ఋతుపవనాలు రావడానికి మనకి జూన్ ఫస్ట్ వీక్ కల్లా కూడా ఋతుపవనాలు అయితే తాకే అవకాశం ఉంటుంది. జూన్ ఫస్ట్ వీక్ నుంచి కూడా కాస్త వర్షాలు పడతాయని చెప్పి వాతావరణ శాఖ అయితే చెప్తూ ఉన్న నేపథ్యంలో అప్పటి నుంచి అయితే కాస్త నీటి మట్టం అయితే పెరిగే అవకాశం అయితే మనకి స్పష్టంగా కనిపిస్తుంది. ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఇక్కడ డేంజర్ బెల్స్ ఉన్నాయా అంటే కొంత ఆ పరిస్థితే కనిపిస్తూ ఉంది. ఎందుకంటే 2 టీఎంసీలకు పైన మాత్రమే మనకి ఇక్కడ నీళ్లు అనేది కనిపిస్తూ ఉన్నాయి. 3 టీఎంసీలకు పైన మనకి ఇక్కడ ప్రతినిత్యం కూడా నీళ్లు ఉంటే కనుక అన్ని కాలువలకు నీటి సరఫరా అయితే ఈజీగా ఉంటుంది. కానీ ఇప్పుడు ఉన్నటువంటి నీటి సామర్థ్యాన్ని దృష్టిలో పెట్టుకుని కేవలం 3 కాలువలను ఆపివేసి 2 కాలువలకు ఇటు గుంటూరు ఛానల్కి సంబంధించి, ఇటు తెనాలి కాలువకు సంబంధించి ఈ 2 కాలువలకు సంబంధించి మాత్రమే నీటిని అయితే పంపిస్తూ ఉన్నారు. మిగతా 3 కాలువలు ఇటు విజయవాడలో సంబంధించి ఉన్నటువంటి ఏలూరు కాలువ, ఇటు బందర్ కాలువ, ఇటు రైవస్ కాలువ ఈ 3 కాలువలకు అయితే నీటిని సరఫరాను అయితే పూర్తిగా అధికారులు అయితే నిలిపివేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఈ నేపథ్యంలో నీటి మట్టం అయితే పెరగాలి అంటే మరికొన్ని రోజులైతే వేచి చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే వర్షాలు అనేది పడితే తప్పితే నీటి మట్టం అనేది పెరిగే పరిస్థితులు అయితే మనకి కనిపించడం లేదు. ప్రధానంగా పులిచింతల నుంచి అవుట్ఫ్లో కూడా మొత్తం కూడా ఆపివేసిన నేపథ్యంలో ఎగువ ప్రాంతాల నుంచి నీరు ఎక్కడికి ఇక్కడ వచ్చే అవకాశం లేదు. కాబట్టి నీటి మట్టం రోజు రోజుకు కూడా తగ్గిపోతున్న పరిస్థితి. ఇక్కడ ఉన్నటువంటి ప్రకాశం బ్యారేజ్ వద్ద 72 గేట్లను కూడా పూర్తి స్థాయిలో మూసివేసి నీటి దిగువకు వదలటం మొత్తం పూర్తిగా ఆగిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ఎప్పుడైతే ఋతుపవనాలు ఆంధ్రప్రదేశ్ని తాకుతాయో అప్పుడు వర్షాలు ఎప్పుడు పడతాయో, లేకపోతే కనుక పైన పులిచింతల నుంచి మనకి ఇక్కడ వాటర్ వస్తూ ఉంటుంది. కాబట్టి ఎగువ ప్రాంతాల్లో కనుక వర్షాలు కురిస్తే కనుక ప్రకాశం బ్యారేజ్ వద్ద నీటి మట్టం అనేది యథాస్థాయిలో కొనసాగే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. అయితే ఋతుపవనాలు రాకకు మరి ఇంకొక వారం 10 రోజులు అయితే పట్టే అవకాశం అయితే మనకి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్ వెంకట్తో లక్ష్మి, రియల్ టీవీ తెలుగు, విజయవాడ.